ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉన్నాం. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ ఫ్రీడమ్ ర్యాలీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాదాపు 10,000 మంది ప్రజలతో ఇక్కడ ఫ్రీడమ్ ర్యాలీ జిల్లా ఎస్పీ పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదే కాకుండా స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా గత 4 రోజులకెళ్లి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. నిన్ననే మనకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించారు. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా మంది విద్యార్థులు ర్యాలీగా తరలి వచ్చారు. ఉదయం నుంచే అన్ని పాఠశాలల నుంచి తర్వాత క్రీడాకారులు ప్రజలు అన్ని రకరకాల పాఠశాల విద్యార్థులందరూ కూడా ఇక్కడ తిరగా భారీ జెండాలతో పట్టుకొని ఆ విద్యార్థులందరూ కూడా తరలి వచ్చారు. అంటే ఈ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా మన ఆదిలాబాద్ పట్టణంలో విపరీతమైనటువంటి జనాలు ఇక్కడ తరలి వచ్చేసి ఆ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇది అంటే జిల్లా ఎస్పీ అంటే ఈ యొక్క వజ్రోత్సవాల్ని జిల్లా యంత్రాంగం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఈసారి బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు గత వారం రోజులకి వెళ్ళి ఒక ప్లాన్ గా తీసుకొని ఈ యొక్క వజ్రోత్సవాలని జరుపుతున్నారు. ఇలా ప్రతిరోజు నిన్న ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ లో కూడా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు పలు అధికారులు అలాగే వివిధ పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొని దాన్ని బ్రహ్మాండంగా చూశారు. ఇక్కడ మనం చూస్తున్నాం భారీ జాతీయ జెండా, చాలా పెద్ద జెండాను ఇక్కడ తీసుకొచ్చి ఆ జెండాకు అనుగుణంగా తీసుకొస్తున్నారు. జై భారత మాత నినాదంతో పెద్ద జెండాని భారీ తిరంగా జెండాను తీసుకొస్తున్నారు. దాదాపుగా ఇది ఎన్ని కిలోమీటర్లు అది కితనా ఇది దయచేసి అందరు వినండి. జెండా ఎంత పెద్దది, దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల పాటు పొడవైనటువంటి ఒక జెండాను తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక్కడ జిల్లాధికారులు చాలా మంది అధికారులు కూడా అక్కడ వేదిక పైన ఆల్రెడీ ఆసీనులు అయ్యారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ నటరాజన్. మనం చూస్తున్నాం ఆ జెండాను ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆవిష్కరించబోతున్నారు. అక్కడ మనకు ఆ విజువల్ లో కనిపిస్తున్నారు జిల్లా కలెక్టర్, ఎస్పీ అండ్ డిఎస్పీ ఉమేందర్. వీళ్ళంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఈ నెల 22 వరకు కూడా, అంటే నిన్న స్టార్ట్ అయినటువంటి ఈ వజ్రోత్సవాల పండుగ ఈ నెల 22 వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ఇక్కడ జరగడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం కోసం ఇటు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కనబడుతోంది. మనం ఇక్కడ కొంతమంది మాట్లాడొచ్చు. ఇక్కడ దగ్గరగా కూడా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి ఈ జనాల్ని కంట్రోల్ చేయడం కోసం మొత్తం టోటల్ అంటే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే సిద్ధంగా ఉంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఒక కనీ విని ఎరగని రీతిలో ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూస్తున్నాం మనం విజువల్లో అతిపెద్ద తిరంగా జాతీయ జెండాను ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అక్కడ వేదికపై చూస్తున్నట్టయితే వేదిక మీద ఆ జెండాను ఆవిష్కరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ చేతుల మీదుగా ఆ జెండాను ఆవిష్కరిస్తున్నారు. ఆ జెండాను అక్కడి నుంచి వెళ్ళమన్నట్టుగా ఆదేశాలు ఇస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ సభ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. అంటే ఈ వారం రోజుల పాటు, అంటే ఈ నెల 22 వరకు జరిగేటటువంటి ఒక ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక డిఫరెంట్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. రేపు ఇక్కడ ఈ ఫ్రీడమ్ ర్యాలీగా కాకుండా జిల్లాలోని కవులకు, కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకు రకరకాల పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్ ని ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ ఎక్కడ కూర్చున్నారు అక్కడనే కూర్చుండండి. కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ముందు అగ్రికల్చర్ చెప్పండి, ఎప్పుడు లేని విధంగా ఎలా ఉంది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే మనకు కళ్ళకు వెంపుగా ఉన్నది. ఇంకోటి ఏమంటే దేశవ్యాప్తంగా ఇదంతా చేస్తున్నారు కాబట్టి బాగా ఆనందంగా ఉన్నది. ఇక్కడ మరొకొన్ని మంది ఇక్కడ దేశభక్తులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫస్ట్ టైం 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇది వజ్రోత్సవము 75 ఇయర్స్ సందర్భంగా ఇది చాలా బాగా జరుగుతున్నది. ఆదిలాబాద్ లో ఇంత పెద్దగా జరగడం ఇది ఫస్ట్ సారి. ఇది దేశం మొత్తం కూడా దీన్ని సహకరిస్తుంది. అందరూ ఇంటికో జెండా కూడా పెట్టాలని మనకు ఇచ్చారు. అందుకోసం ఆదిలాబాద్ జిల్లా వాసులు అందరూ ఇంటికి ఒక జెండా నిర్వహిస్తున్నారు, పెడుతున్నారు. అందరూ భాగస్వాములు అవుతున్నారు.
అందరూ ఏకతగా. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఇక్కడ మాట్లాడిద్దాం. చెప్పండి, జాతీయ జెండా తిరంగా జెండాను ఇంటింటికి జెండా అనుకుంటా ఒక డిఫరెంట్ కార్యక్రమాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. ఎలా స్పందిస్తారు? మా ఆర్మీ తరఫు నుండి మాట్లాడేది ఏంటంటే, ఇలాంటి ఒక సందర్భమైన మంచి యాక్టివేషన్ జరగడము చాలా గర్వకారణము. అదేలాగా ప్రతి పిల్ల పాప అనకుండా ఏది ఇది లేకుండా ఈ తిరంగా జెండాకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఒక సెల్యూట్. ఎందుకంటే మేము ఆర్మీ వాళ్ళం రిటైర్డ్ అయ్యి వచ్చి కూడా ఈ ఇంత పెద్ద పండుగ మన ఆదిలాబాద్కి ఒక వెన్న తెచ్చేలాగా మరీ బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరుగుతుంది. దీన్ని ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నాము ఇక్కడ రకరకాల అంటే 3 రంగుల్లో బెలూన్స్ ని ఇప్పుడు ఎగిరేయబోతున్నారు. ఈ యొక్క బెలూన్స్ ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు ఇవి గాల్లోకి ఎగిరేసి ఈ యొక్క స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాల్ని ప్రారంభిస్తారు. చూస్తున్నాం అందరు కూడా రంగురంగుల అంటే 3 రంగుల్లో ఉన్నటువంటి ఒక బెలూన్స్ ను పట్టుకొని ఇక్కడ ఎగిరడానికి బెలూన్స్ ఎగిరడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. మనం ఎస్పీ గారి యొక్క స్పీచ్ విందాం ఇప్పుడు. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని వచ్చినందుకు మీ అందరూ కూడా నేను చాలా హ్యాపీగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మనందరం ఒకసారి స్వతంత్రం యుద్ధం గురించి, తర్వాత ఆ రోజు ఎంతమంది కష్టపడితే దాదాపు 200 సంవత్సరాలు కష్టపడితే ఎంతో మంది చనిపోతే ఎంతో మంది జైలుకు పోతే మనకి ఈ స్వాతంత్రం సిద్ధించింది. దాని అందరూ కూడా ఈ పిల్లలు ఈ రోజు గుర్తించాలంటే ఈ విధంగా మనందరూ పెద్ద ఎత్తున స్వతంత్ర ఉత్సవాలు చేసుకుంటేనే వాళ్ళందరూ తెలిసిపోతుంది. ఎందుకంటే నేను సర్వీస్ లో రాకముందు నేను ఇది మన 25 ఇయర్స్ స్వతంత్ర ఉత్సవాలు కూడా నేను నా ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది. ఆ రోజు ఓన్లీ నాగార్జున చెప్పారు. దాని తర్వాత డిపార్ట్మెంట్ లోకి వచ్చిన ఒక 50 ఇయర్స్ ని కూడా నేను చూశాను. ఇప్పుడు 75 ఇయర్స్ కూడా చూస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అందరూ 100 ఇయర్స్ స్వాతంత్రం మనం సిద్ధించిన 100 ఇయర్స్ ఉత్సవాలు కూడా ఇదే విధంగా ఘనంగా జరుపుకోవాలని, మీరు 100 ఇయర్స్ వచ్చిన తర్వాత మేము ఆదిలాబాద్ టౌన్ లో ఈ విధంగా 70 ఇయర్స్ స్వర్ణోత్సవాన్ని ఈ విధంగా మేము జరుపుకున్నామని చెప్పుకునే విధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మా ముందుకి ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, పబ్లిక్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు స్టేజ్ పై ఉన్న ఇలా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మేడం గారు పిలుపు మేరకు 6 డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ రోజు విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు కలెక్టర్ మేడం గారిని కొద్ది సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్పీ గారు ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు కలెక్టర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ కలెక్టర్ గారి స్పీచ్ ని మనం ఇప్పుడు విందాం. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్, టు ఆల్ మెంబర్స్ ఆఫ్ పబ్లిక్, టు ఆల్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, ఆల్ స్టాఫ్ మెంబర్స్. మీ అందరి పార్టిసిపేషన్ వల్ల ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ర్యాలీస్, ఫ్రీడమ్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మై థ్యాంక్స్ టు ఎస్పీ ఆదిలాబాద్ గారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ 49 వార్డ్స్ నుంచి ఈరోజు బాగా మొబిలైజ్ చేసి మీ అందరికీ తీసుకువచ్చాము. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్ లో కూడా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ పంచాయత్ లో కూడా ఈరోజు ఒక ఫ్రీడమ్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల మేరకు 8 నుంచి 22 వరకు డైలీ మనం అందరం కలిసి ఫ్రీడమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కానీ ఈరోజు 13th ఆఫ్ ఆగస్ట్ రోజు ఫ్రీడమ్ ర్యాలీ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్. సో ఈ రోజు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. తర్వాత రేపు కూడా ఎల్లుండి కూడా రేపు అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత 15th ఆగస్ట్ రోజు వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ స్థాయిలో మనం ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మళ్ళీ నా తరఫున డైలీ మీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్ కూడా చేస్తున్నారు. మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మనం అందరూ కూడా మన ఫ్రీడమ్ అండ్ మన ఇండిపెండెన్స్ కాన్సెప్ట్ ఇంకా ట్రెజర్ చేసి ముందుగా తీసుకుపోవాలా. ఓన్లీ నా చిన్న ఒక 1 మెసేజ్ ఫ్రమ్ మై సైడ్ ఏమంటే, ఈ రోజు నుంచి 13th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు మనం అందరూ హర్ ఘర్ తిరంగా, సో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ మీద మన ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మనం అందరూ కూడా మన నేషనల్ ఫ్లాగ్ కి కరెక్ట్ రెస్పెక్ట్, ప్రోటోకాల్ అండ్ ప్రాపర్ స్థాయిలో చేసుకోవాలా. బట్ మనం అందరూ మన ప్రెషియస్ నేషనల్ ఫ్లాగ్ మనం హాయిస్ట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ సైట్
తర్వాత 75th యానివర్సరీ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేయగలుగుతాం. సో నా తరఫున మళ్ళీ అందరికీ థ్యాంక్స్ అండ్ అందరికీ హార్ట్ కంగ్రాచులేషన్స్. అందరికీ థ్యాంక్ యూ. చూసాం ఇప్పుడు మనకు కలెక్టర్ కూడా మాట్లాడారు. ఈ యొక్క వజ్రోత్సవాలు 75 కాకుండా అంటే 100 years కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి ఆ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పేసి అటు ఎస్పీ గారు ఇటు కలెక్టర్ గారు ఇద్దరు కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలిపారు. అయితే ఇవి ఇలాగే కాకుండా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ నుంచి స్వర్ణోత్సవాల వరకు వజ్రోత్సవాల నుంచి స్వర్ణోత్సవాల వరకు కూడా ఇలా సంబరాలు స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం మరికొంతమందిని ఈ సంబరాల్లో పాల్గొన్నటువంటి ఒక ఎవరైతే చాలా దూరం నుంచి విద్యార్థులు వచ్చారో ఇప్పుడు ఆ బెలూన్స్ ఎగరేస్తారు. అయితే ఈ యొక్క సంబరాల గురించి మనం కొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. कैसे लग रहे हैं आप ये संबराल? ये बढ़िया है, हमारा देश का धरती है ये तेलंगाना गवर्नमेंट के घर घर तिरंगा, भारत माता की जय, हम सब एक है. అది ఇక్కడ చూశారు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ జోష్ తో అంటే ఆ స్వాతంత్ర దినోత్సవ సంబరాల భాగంగా వజ్రోత్సవాల భాగంగా ప్రతి ఒక్కరిని పలకరించినా కూడా అందరిలో దేశభక్తి అయితే ఉట్టిపడుతోంది. ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా మనం చూస్తున్నాం చాలా మంది జనాలు ఇక్కడ తరలివచ్చారు. कैसे लग रहा है सर? बहुत बढ़िया, मेरी सर्विस में फर्स्ट टाइम देख रहा हूँ इतना जबरदस्त. భారత్ మాతా కీ జై. చూసారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? మేము ఆదిలాబాద్ మెప్మా మున్సిపల్ సెక్షన్ నుంచి వచ్చాము. నా పేరు సునీత, కమ్యూనిటీ ఆర్గనైజర్. మొత్తం పింక్ యూనిఫామ్ తో ఉన్నవారు రిసోర్స్ పర్సన్ మెప్మా ఆర్పీస్. వార్డు వైజ్ 84 ఆర్పీస్ ఉన్నారు. 84 ఆర్పీస్ మరియు ఎస్ఎస్జి మెంబర్. ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. హిందూ సాంప్రదాయ ప్రకారం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఇది కూడా చాలా గొప్ప పండుగ. 75 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. లోపల నుంచి మాకు ఎంతో సంతోషంగా ఉంది, మాటలలో చెప్పలేదు. థ్యాంక్ యూ. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ యొక్క వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఒక దేశభక్తి ఉట్టిపడుతోంది, బ్రహ్మాండంగా జరుపుకోని చెప్తున్నారు. చెప్పండి మేడం, ఈ యొక్క వజ్రోత్సవాలు ఎలా అనిపిస్తున్నాయి? అంటే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎలా జరుగుతుంది? చాలా బాగున్నాయి సార్, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. జెండాలన్నీ బంద్ చేసాడు, కంప్లీట్ అయిపోయింది. నిన్నటికే కంప్లీట్ చేసినాము. ఇక ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉంది, రోజు ఒక కార్యక్రమం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగా నడుస్తుంది. అది చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా ఎప్పుడు కూడా ఇంత అద్భుతంగా జరిగిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఈసారి వజ్రోత్సవాల సందర్భంగా కాబట్టి ఇంత అట్టహాసంగా చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా? చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ అందరూ అన్ని క్యాస్ట్లు కాకుండా అందరూ వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది. అది భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాల మధ్య చక్కటి వాతావరణం, ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇప్పుడు మనం కొంచెంపాటు చూద్దాం. బెలూన్స్ రిలీజ్ చేస్తారు. ఆ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు బెలూన్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మనం లైవ్ లో చూద్దాం. బెలూన్స్ గాల్లోకి ఎగురుతున్నాయి. 3 రంగుల బెలూన్స్ ఇక్కడ నుంచి ఆ ఎస్పీ, కలెక్టర్, డిఎస్పీ ఆ చేతుల మీదుగా 3 రంగుల బెలూన్స్ గాల్లోకి ఎగురుతున్నాయి. స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తున్నాయి. ఇది మనకు వజ్రోత్సవాల సందర్భంగా అక్కడ ఉప్పొంగిన ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో దేశభక్తి రగులుతోంది. ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క వజ్రోత్సవాల్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ మనం ఇక్కడ మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. కొంచెం దూరం స్టార్ట్ చేయండి సార్, పిల్లల దగ్గర కూడా చూడండి కొంచెం. కొంచెం దూరం ఉండేలా అధికారులకు ఆదేశిస్తున్నాం సార్. కొంచెం దూరంగా ఉండేలా బాణసంచా మేడం వాళ్ళు తిరిగి స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నారు. దయచేసి అందరూ దూరంగా ఉండాలి సార్. బాణసంచా పేలుస్తున్నారు, విద్యార్థులు గమనించాలి. కన్సర్న్ వాళ్ళు ఎవరైతే వచ్చారో ఇద్దరిని
విద్యార్థులందరినీ దూరంగా ఉందని కోరుతున్నాం సార్. మేడం ఆటోనా మేడం లైవ్ మేడం ఫస్ట్ టైం 75 వజ్రోత్సవ సందర్భంగా ఎలా ఫీల్ అవుతుందా? ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ అండ్ వెరీ పేట్రియాటిక్. జై హింద్. అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు కదా, అంటే వజ్రోత్సవాల సందర్భంగా ఇంతమంది ఆ జనం కథలు రావడం పట్ల మీ యొక్క సందేశం ఏంటి? మేమందరూ ఎస్పీ గారు, తర్వాత మున్సిపల్, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ఇలాంటి మొబిలైజ్ చేయడం జరిగింది. సో అందరూ పబ్లిక్ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ మా థ్యాంక్స్ టు ఆల్ సిటిజన్స్ అండ్ టు యూ ఆల్సో. చాలా మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు చేశాం. అంటే వచ్చినటువంటి ప్రజలకి, అంటే దేశభక్తి ప్రజలకి, అంటే నెక్స్ట్ కమింగ్ వజ్రోత్సవాలు కూడా ఎలా అంటే ఉండబోతుంది? సార్ రేపు అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, తర్వాత ఎల్లుండి 15th రోజు మన ఇండిపెండెన్స్ డే మొత్తం ఫంక్షన్ చేస్తాము. సార్ బ్రహ్మాండంగా మీరు సార్ దీన్ని మీరు జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క వజ్రోత్సవాలు జరుపుతున్నారు కదా సార్, అంటే బ్రహ్మాండంగా కానీ విని ఎరగని రీతిలో జనాలు బాగా తరలివచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మన ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా మేము పిలిపివ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ మా గొప్ప చెప్పిన డ్యూటీ ఇది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక 10,000 మంది వచ్చి దీంట్లో పాల్గొన్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని డిపార్ట్మెంట్ కూడా సహకరించినాయి. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి మన ఆదిలాబాద్ డిఎస్పీ ఉపేందర్ ముందుండి నడిపించినాడు. ప్రతి వార్డు నుంచి మేము నిన్న అందరు పిలిచి మాట్లాడాము, 100 మంది తగ్గకుండా అని. ఎక్కువ మంది వచ్చారు, ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేసాం, పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా రావాలంటే అందరూ వచ్చి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో 16వ తారీఖు కూడా అందరూ పాల్గొని జాతీయ గీతాన్ని ఆ రోజు ఆలపించగలని కోరుతున్నాను. సార్ ఇక్కడే కాకుండా అంటే ఫ్రీడమ్ రన్ కూడా ఇంత అద్భుతం జరిగింది. మండలాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. అలా మండలాల్లో కూడా మీరు అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఏలు కానీ సీఏలు కానీ చక్కటి దిశానిర్దేశం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవ్రీ విలేజ్ లో ఈ రోజు ఒక కానిస్టేబుల్ పై ర్యాలీ తీస్తున్నారు. ఎవ్రీ మండల హెడ్ క్వార్టర్ లో ర్యాలీ తీస్తున్నారు. ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, మేము పిలిపివ్వగానే వాళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి చేసినందుకు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. అది ఎస్పీ గారు చెప్తున్నారు. ప్రతి గ్రామాన కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మొత్తం మీద ఈ యొక్క వజ్రోత్సవాలే కాకుండా వచ్చేటటువంటి ఒక స్వర్ణోత్సవాలకు కూడా ఇదే విధంగా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి ఎస్పీ గారు చెప్తున్నారు. అయితే మనం ఇంకా చూస్తున్నాం ఒక ఉప్పొంగేటటువంటి ఒక ఉత్సాహంతో జాతీయ జెండాలు ఎగరేస్తూ ఇక్కడ చూస్తున్నాం. జనాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నారు. చూద్దాం, అక్కడ జాతీయ జెండాలు గాల్లో రెపరెపలాడుతున్నాయి. ఓవైపు బాణసంచ టపాసుల మధ్య, అలాగే నృత్యాల మధ్య కేరింతలు కొడుతూ దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా పొంగిపోతోంది. వీళ్ళందరూ కూడా చాలా ఉపయోగింది. సార్ చెప్పండి, ఈ యొక్క 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బ్రహ్మాండంగా, ఆనందంగా ఈ రోజు స్వతంత్ర కనబడుతుంది. మాలో చైతన్యం ఎక్కువైపోయింది. భారతదేశాన్ని కాపాడుకోవాలి, జై భారత్ మాత అనాలి. ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని అభివృద్ధి చేసే దిశలో తిరగాలని ఆ ఉత్సవంగా తిరుగుతున్నాం. మరి ఈ రోజు ఎంతో ఆనందంగా, ఏ పండుగ కాదు అంత పెద్ద పండుగ జరుగుతున్నాయి మనకు, కాబట్టి అందరికీ సంతోషంగా ఉన్నారు. పిల్లల నుంచి పెద్ద వరకు వ్యాపారస్తులు, కుల సంఘాలు, ఎన్నో సంఘాలు పాల్గొని ఈ రోజు మన అద్భుతంగా ఒక కనబడుతుంది. అంటే భారతదేశం ఈ రోజు స్వతంత్రం మన చేతిలో వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి అందరూ స్వతంత్రంలో పాల్గొని భారతదేశాన్ని కాపాడాలని
మనం మా అభిప్రాయం చెప్తున్నా సార్. అదే అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉప్పొంగే దేశభక్తి కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ జోష్, అంటే స్వతంత్రం ఈ రోజే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆనందంగా మనం చూస్తున్నాం, అక్కడ నృత్యాలు చేస్తున్నారు, సందడిగా కనిపిస్తున్నారు జనాలంతా కూడా. సార్ చెప్పండి, ఈ యొక్క 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? First of all, I would like to congratulate all the Indians because we are celebrating 75th Diamond Jubilee Independence Day. తర్వాత 25 సంవత్సరం తర్వాత ప్లాటినం జూబ్లీ సెలబ్రేట్ చేయడం టైం వస్తుంది. అప్పుడు నేను ఉండము, అందరూ 50 అబవ్ వాళ్ళు ఉన్నారు, స్కైలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్నా ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇది గోల్డెన్ ఛాన్స్. మనం అందరికీ ఈ 75th స్వాతంత్ర దినం శుభాకాంక్షలు చెప్తూ అందరికీ జై హింద్, జై భారత్. అది వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరొక దేశభక్తుడు మనతో పాటు జెండా పట్టుకున్నాడు. చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణం నుంచి 6 వయసులు పెద్ద ఎత్తున 5 వరకు ఈ కార్యక్రమం జరిగింది. వారికి నిజంగా మా యొక్క 6 వయసు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి. మనం చూడొచ్చు, అక్కడ అందరూ కూడా ఆ డీజే చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తున్నటువంటి ఒక సందర్భాలు ప్రతి ఒక్కరిలో కూడా ఒక కొత్త ఉత్సాహం అనేటటువంటి ఒక కనబడుతుంది. మనం కెమెరాలో లైవ్ లో చూద్దాం. మళ్ళొక్కసారి మనం స్టేజీ మీద చూసినట్టయితే ఆ స్టేజీ వద్ద ఉన్నటువంటి ఒక అతిథులందరూ కూడా ఆ జాతీయ జెండాలు చేతబూని వాళ్ళు ఆ జెండాల్ని ఊపుతూ ఒక వజ్రోత్సవ శుభాకాంక్షలు వచ్చినటువంటి ఒక ప్రజలందరికీ కూడా చెప్తున్నారు. ఈసారి మాత్రం ఇక్కడ నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఆ వజ్రోత్సవాలు అత్యంత బ్రహ్మాండంగా ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కదిలిస్తే అందరూ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మేము ఎప్పుడు కూడా ఎలా చూడలేదు, ఇంత సంబరాలు ఎక్కడ మాత్రం ఎప్పుడు జరగలేదు. అక్కడ చూస్తున్నాం మనం ఆ పైన డీజే బండెక్కి ఆ పోలీసులతో పాటు కొంతమంది ఆ యువకులు నృత్యాలు చేసినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరిలో వచ్చినటువంటి ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. భారీగా అక్కడ ముందుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అందరూ కూడా కలెక్టరేట్ వద్ద అందరూ కూడా ఒక సమావేశమై అక్కడ నుంచి ఉదయం 10:30 గంటలకు ఈ యొక్క భారీ తిరంగా ర్యాలీ అక్కడికి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి దాదాపుగా ఈ యొక్క ర్యాలీలో ఉన్నటువంటి యొక్క జనం ఏదైతే 5 కిలోమీటర్ల వరకు కూడా సాగినటువంటి ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ లైన్ ఏదైతే ర్యాలీ యొక్క లైనే 5 కిలోమీటర్ల పాటు సాగింది. ఆ పట్టణ ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. వచ్చినటువంటి ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇటు పక్క చూస్తున్నాం, జాతీయ జెండాలు ఊపుతూ ఇక్కడ మహిళలు అటు పక్క అందరిలో కూడా ఆ డీజే చప్పులకు అనుగుణంగా జోష్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పక్క చూస్తే చిన్నారులు ఇక్కడ పాఠశాల విద్యార్థులందరూ కూడా ఇటుపక్క ఒక పక్కకు వచ్చేసి నృత్యాలు చేస్తున్నారు. అంటే మొత్తం మీద ఒక దేశభక్తి అయితే అందరిలో ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది.
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా కొనసాగుతున్నటువంటి యొక్క ఫ్రీడమ్ ర్యాలీ యొక్క సంబరాలు. ఇప్పుడు సంబరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసినటువంటి నృత్యాలు మనం ర్యాలీ చూసాం. ఇది ఇక్కడ సంబరాల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.